కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారని తెలిపారు. గత 2.5 ఏళ్లుగా ప్రతి సందర్భంలోనూ సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ సమస్యల పరిష్కారానికి పలుమార్లు విజ్ఞప్తి పత్రాలు అందజేశారని గుర్తు చేశారు. హెచ్ఏసీసీలో జరిగిన కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడనని చెప్పిన మోడీ చివరికి రాజకీయాలపైనే మాట్లాడారని చామల విమర్శించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ అభివృద్ధికి ఎలా సహకరించారో ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి కూడా అదే విధంగా సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారని చెప్పారు. మీరు అనుకున్నది సాధించాలంటే నాతో కలవాలి అని సీఎం రేవంత్ రెడ్డితో మోడీ చెప్పటం సరికాదని అన్నారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీకు సహకరించి గుజరాత్ మోడల్ని ఎలా తీర్చిదిద్దిర్రో మీరు, అలాగే మీరు ఇప్పుడు ప్రధానమంత్రి గురు కాంగ్రెస్ సీఎంగా నేనున్నా కాబట్టి నాకు సహకరించాలన్న దానికి స్పందిస్తూ నరేంద్ర మోడీ గారు రాజకీయం మాట్లాడను అని చెప్తూనే రాజకీయం మాట్లాడుతూ నేను ఒకవేళ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినట్టు ఇస్తే ఇప్పుడు ఇచ్చిన దాంట్లో సగం కూడా రావని చెప్పడం విడ్డూరంగా ఉంది. భారతదేశంలో ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఎన్నో సంస్థలే ఈ రోజు ఉన్నాయి తప్ప బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత కేవలం వాళ్ళు మాటలకే పరిమితమయ్యారు. కొన్ని సెంటిమెంట్ ఇష్యూస్ తీసుకొని ప్రజలలో విభేదాలు, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలన్నటువంటి పరిస్థితినే రాజకీయంగా తీసుకురు తప్ప, ఎందుకంటే దానికే నిదర్శనం వెళ్ళినట్టు సబ్జెక్ట్. ఎందుకంటే ఒకవేళ నువ్వు అనుకున్న దాకా రీచ్ కావాలి అనుకుంటే, సాధించాలనుకుంటే తెలంగాణ కోసం ఏదంటే నాతోటి కలువు అప్పుడే సాధ్యమైందని చెప్పకనే చెప్పిండు నరేంద్ర మోడీ గారు. అంటే అర్థమైంది, భారతదేశంలో ఏ ప్రతిపక్ష పార్టీ ఉండొద్దు, ఏ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా ఉండొద్దు, ఉంటే నాతోటి ఉండాలి, లేదంటే వాళ్లకు డెవలప్మెంట్ జరగదు. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే తప్ప ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు చెప్పేది ఏంటంటే బీజేపీకి మద్దతు ఇస్తేనే అభివృద్ధి, లేకపోతే అభివృద్ధి లేదని చెప్పి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.